వేసవికాలంలో మామిడి పళ్ళకు ఎంత గిరాకీ ఉంటుందో చలికాలంలో నెయ్యి చక్కీలకి ఉత్తరాంధ్రలో అంతే ఫేమస్. అయితే ఈ ధనుర్మువ్వ చక్కీల తయారీ విధానం ఇప్పుడు చూద్దామా? నెలగంట పెట్టే ముందే మేము తయారు చేస్తాం. నెలగంట పెట్టాక అన్ని గుళ్ళకి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తయారు చేసే విధానం నేను చెప్తాను, నలుగురు తెలుసుకోవాలి. దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యం కూడా ప్రసాదంగా స్వీకరించాలని నేను మీకు చెప్తున్నాను. పంచదార, కొబ్బరి, నిమ్మరసం, పేలాలు, వాము, సోపు, డెకరేషన్కి జీడిపప్పు, చెరీసు, స్పెషల్ చక్కీలు అయితే బాదం పప్పు పెడతాం. ఈ తయారు విధానం ఇది ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడే తయారు చేయాలి, చల్లగా అయిపోతే బిగుసుకుంటుంది అనమాట. మొన్నే జనవరి 1 రోజు అరసమిల్లికి నైవేద్యంగా సమర్పించాం. ప్రతి ఒక్కరూ వచ్చి నైవేద్యంగా ఈ అయ్యప్ప స్వాములని అందరూ తీసుకెళ్తారు అమ్మవారి గుళ్ళకి. ఇది నైవేద్యంగా చాలా దీనిగా సమర్పిస్తారు. పంతులు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పళ్ళు ఇవి ఇచ్చినా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారేమో, కానీ ఈ నైవేద్యం మాత్రం చాలా సంతోషంగా తీసుకుంటారు. దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. చాలా బాగుంటుంది. ఈ సీజన్లో దొరుకుతుంది. మామిడి పళ్ళు సీజన్లో మామిడి పళ్ళు ఎలాగో ఈ సీజన్లో ఈ ధనుర్మువ్వ చక్కీలు తయారు చేస్తాం. దీని స్పెషల్ అనమాట. ఈ నైవేద్యం ఏంటంటే నైవేద్యం పెట్టిన తర్వాత ఈ అత్తవారు ఇంటికి వెళ్ళినప్పుడు, కన్నవారి ఇంటికి వచ్చినప్పుడు, ఈ పిలుపులు చేసినప్పుడు ఈ స్వీట్లు ఇస్తారు. ఒక ధాన్యంతో పేలాలు తయారు చేస్తాను. ఈ స్వీట్లు తీసుకెళ్ళి ఆడపిల్లలకి పిలుపులు ఇవన్నీ చేస్తారు ఈ పండుగల్లోన. ఈ 3 నెలలు అయిపోతే మరి ఏమి ఉండదు. ఈ 3 నెలలతో సరి, మళ్ళీ సీజన్ వస్తేనే ఈ స్వీట్ తినాలంటే ఇప్పుడే తినాలి. తర్వాత మరి ఎవరు తిందామన్నా దొరకదు. ఈ స్వీట్ ప్రత్యేకత. తయారీ విధానం: పంచదార తీసుకొని కళాయిలో వేసుకుంటాం. కళాయిలో పంచదార మరిగాక కొబ్బరి ముక్కలు వేస్తాం. కొబ్బరి ముక్కలు బాగా మరిగాక వాటిని తీసేసి వేడి చేసి ఆ పాకాన్ని తీసుకొచ్చి వేరే కళాయిలో వేస్తాం సార్. అందులో పేలాలు వేస్తాం. వాము, సోపు అన్నీ పౌడర్ చేసి వేసుకుంటాం. జీర్ణం గురించి వేసి దాన్ని తీసి ముద్ద కలుపుకుంటాం. పేలాలు, పంచదార మొత్తం కలిపి ఒక ముద్దలా తయారు చేసి వాటిని వేడివేడిగా ఉండేటప్పుడే అచ్చుల్లో వేసి సర్దుకుంటాం సార్. సర్దుకొని అవి తీసుకువెళ్ళి దాన్ని కొబ్బరి ముక్కలతో తీర్చిదిద్దుతాం. దాన్ని చెరీసు, జీడిపప్పు అవి పెట్టి తీర్చిదిద్ది దాన్ని వేరే ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసి సేల్కిస్తాం సార్. దీన్ని అంటే దేవుళ్ళకి నైవేద్యంగా సమర్పిస్తాం సార్. దీన్ని ధనుర్మాసంలో ప్రత్యేకంగా ప్రతి కోవిలికి ఇస్తాం సార్. ప్రతి వాళ్ళు దేవుడి గురించి నైవేద్యంగా తీసుకువెళ్తారు. దీన్ని స్వాములు కానీ ఎవ్వరు కానీ సరే ఈ ధనుర్మాసంలో దొరుకుతుంది కాబట్టి ధనుర్మువ్వని ప్రతి వారు తీసుకెళ్తారు. దీన్ని నైవేద్యంగా ప్రతి దేవుడికి సమర్పిస్తారు. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి కూడా సమర్పిస్తారు. దీన్ని ధనుర్మువ్వ అన్నది ఈ 3 నెలలే దొరుకుతుంది సార్. దీనిది ప్రత్యేకత, తర్వాత మరి దొరకదు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటాం. దీన్ని శుభ్రంగా చేస్తాం సార్. దేవుడికి నైవేద్యం కాబట్టి అంత శుభ్రంగా అందరం వచ్చి శుభ్రంగా చేస్తాం. దీన్ని చేసి దేవుడికి సమర్పిస్తారు కాబట్టి. కొత్త ధాన్యం వస్తుంది కదా సార్ ఈ సంవత్సరం. ఆ కొత్త ధాన్యంతో పేలాలు చేసినవి ఆ పేలాలు తీసుకొచ్చి మేము చేస్తాం సార్. మేము ఒరిస్సా నుంచి మైగ్రేట్ అయ్యి శ్రీకాకుళం వచ్చేసాము. మేము గత 40 సంవత్సరాల నుండి ఈ స్వీట్ని తయారు చేస్తున్నామండి. ఇది విశిష్టత ఏమిటంటే ఒక చలికాలంలో మాత్రమే తయారవుతుంది. ఎండాకాలంలో మనకి మామిడి పళ్ళు ఏ విధంగా దొరుకుతుందో ఈ స్వీట్ కూడా ఈ చలికాలంలో మాత్రమే దొరుకుతుంది. అదే దీని విశిష్టత. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈజీగా తిని జీర్ణం చేసుకోవడానికి మంచి స్వీట్ అండి ఇది. తర్వాత ఇది పెళ్ళిళ్ళలోనూ, పండగలకి, పబ్బాలకి కూడా, ఆడపిల్లలు పిలుపులకి కూడా తీసుకువెళ్ళి సాంప్రదాయంగా వస్తుందండి. ఇదే కాకుండా మేము ఈ స్వీట్ని తొలిసారి పూరి జగన్నాథ స్వామి గారికి ఆలయానికి, అలాగే అరసవల్లి సూర్యనారాయణమూర్తి ఆలయానికి,
తర్వాత అమ్మవార్ల గుళ్ళకి కూడా సమర్పిస్తూ ఉంటామండి. ఈ స్వీటు ఎక్కువగా ధనుర్మాసంలోనే తయారవుతుంది. ఇది కొత్తగా వచ్చిన ధాన్యం నుంచి వచ్చిన పేలాలతోనే తయారు చేస్తామండి. అంచేతే దీంట్లో ఒక విశిష్టత ఉందండి. ఇది అందరూ కూడా ఈజీగా తినవచ్చండి. ఇది ఈ నెల ధనుర్మాసం, దీనికి 4 లక్ష వారాలు ప్రసాదంగా భావించి నెయ్యి చెక్కీలు తయారు చేసి మేము ప్రతి వైజాగ్ కానీ విజయనగరం కానీ రాజం కానీ పంపిస్తుంటాం. మాకు ఇక్కడ బాగా ప్రసిద్ధి. శ్రీకాకుళంలో మేము తయారు చేస్తుంటాం, బరంపూర్లో కూడా తయారు చేస్తారు, కానీ శ్రీకాకుళంలో మాకు ఇక్కడ ప్రసిద్ధిగా భావించి మేము పలు కొట్లకి సప్లై చేస్తుంటాం. ఈ 4 వారాలు పండగ వరకు వ్యాపారం బాగా జరుగుతుంది మాకు. ఈ నెల రోజులు ఇది 4 లక్ష వారాలు ప్రసాదంగా భావించి ఒక నెల 2 మాసాల వరకు ఇది తయారు చేస్తాము. కానీ అందరూ ఈ పండగలకి తీసుకెళ్ళి ఇంటికాడ అందరూ పిల్లలు పెద్దలు అందరూ తింటారు. చుట్టాలకి ఇవ్వడానికి, మన పండగ చెప్పడానికి వెళ్ళడానికి, ఆడపిల్లలకి పండగ చెప్పడానికి వెళ్ళడానికి పట్టుకుని వెళ్తారు. అలాగే ఈ నెల రోజులు మంచి వ్యాపారం కూడా జరుగుతుంది మాకు. సంవత్సరం కాలం పాటు జరగదు. ఈ ఒక్క నెల రోజులు మాత్రమే ఇది ప్రసిద్ధి. ఆ తర్వాత ఇది మెత్తబడిపోద్ది కాబట్టి పని ఉండదు. అందువల్ల ఈ నెల రోజులు పని పిల్లలు పెట్టుకుని మేము ఇక్కడ ఈ సప్లై చేస్తుంటాం. ఈ 4 ఊర్లు 5 ఊర్లు పంపిస్తుంటాం. వాళ్ళు అవసరమైన బట్టి సరుకు పంపించి మేము వ్యాపారం జరుపుతుంటాం. ఇది చెక్కీలు మాత్రం ప్రసిద్ధి శ్రీకాకుళంకి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో తయారయ్యే ఈ మువ్వ చెక్కీలు ధనుర్మాసంలో దొరుకుతుంటాయి. చిక్కోలు ఆడపిల్లలను సంక్రాంతి పండుగకు పిలిచేందుకు వెళ్ళే పుట్టింటి వారు ఈ మువ్వ చెక్కీలను బహుమతిగా ఇస్తుంటారు ఇక్కడ.